హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని దశాబ్దాలుగా కంప్యూటర్ల శక్తి పెరగడానికి ప్రధాన కారణం చిప్లలో మరింత ఎక్కువ ట్రాన్సిస్టర్లు అమర్చడమే. అయితే ట్రాన్సిస్టర్లు ఇప్పుడు పరిమాణు స్థాయికి దగ్గరవుతుండడంతో వాటికి ఇంకా చిన్నవిగా చేయడం కష్టమవుతోంది. మరి కంప్యూటింగ్ శక్తిని మరింత పెంచేందుకు శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని కనుగొన్నారా? వారి పరిశోధనలో ఏం తెలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ అధ్యయనం నేచర్ జర్నల్లో ప్రచురితమైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ గ్రేంజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు చెందినటువంటి ప్రొఫెసర్ క్వింగ్ కావో నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన నిర్వహించింది. సిలికాన్ చిప్ల నిర్మాణాన్ని పూర్తిగా కొత్త విధానంలో రూపొందించే అవకాశాన్ని ఈ అధ్యయనం పరిశీలించింది. ఇక దాదాపుగా 60 ఏళ్లుగా చిప్ పరిశ్రమ మూర్ చట్టం ఆధారంగా ముందుకు సాగుతోంది. అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి చిప్లలోని ట్రాన్సిస్టర్ల సంఖ్య పెరుగుతూ కంప్యూటింగ్ శక్తి కూడా పెరుగుతుందన్న భావన. అయితే ఇప్పుడు సిలికాన్ పదార్థ లక్షణాలు, క్వాంటం భౌతిక శాస్త్ర పరిమితులు ట్రాన్సిస్టర్లను ఇంకా చిన్నవిగా చేయడాన్ని కష్టతరం చేస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు చిప్లను వెడల్పుగా కాకుండా నిలువుగా అభివృద్ధి చేసే మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో పరిశోధకులు ట్రాన్సిస్టర్లను ఒక పొరలోనే అమర్చడం బదులుగా ఒకదానిపై మరొకటి పేర్చి 3D నిర్మాణాన్ని రూపొందించారు. దీనికి ఒక అంతస్తు భవనాన్ని విస్తరించడానికి బదులుగా బహుళ అంతస్తుల భవనంగా మార్చినట్టుగా ఊహించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అదే స్థలంలో మరింత ఎక్కువ సర్క్యూట్లను అమర్చే అవకాశం కూడా లభిస్తుంది. ఇప్పటికే మార్కెట్లో కొన్ని 3D చిప్ టెక్నాలజీలు ఉన్నప్పటికీ అవి సాధారణంగా వేరువేరుగా తయారు చేసిన చిప్ పొరలను తర్వాత కలుతాయి. కానీ ఈ కొత్త పద్ధతిలో ప్రతి కొత్త పొరను నేరుగా దిగువ పొరలపైనే నిర్మిస్తారు. దీనిని మెనోలిథిక్ 3D ఇంటిగ్రేషన్ అంటారు. ఈ విధానంలో పొరల మధ్య దూరం చాలా తక్కువగా ఉండడంతో సమాచార మార్పిడి మరింత వేగంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందంటూ కూడా పరిశోధకులు చెప్తున్నారు. అయితే ఇలాంటి 3D చిప్ల అభివృద్ధిలో ఇప్పటి వరకు అతిపెద్ద సమస్య అధిక ఉష్ణోగ్రత. ఎందుకంటే కొత్త పొరలను తయారు చేయడానికి అవసరమైన వేడి ఇప్పటికే ఉన్నటువంటి సర్క్యూట్లను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ సమస్య అధిగమించేందుకు పరిశోధకులు అత్యంత పలుచని సిలికాన్ నానో మెట్రోబిన్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధకులు అత్యంత పలుచని సిలికాన్ నానో మెంబ్రిన్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి వెంట్రుక మందం కంటే 1000 రెట్లు పలుచగా ఉండడం కాకుండా కేవలం 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్దనే అమర్చేందుకు వీలుగా ఉంటుంది. ఈ సాంకేతికతను పరీక్షించేందుకు పరిశోధకులు 3 పొరలతో కూడినటువంటి నమూనా చిప్లను కూడా రూపొందించారు. ఫలితంగా 98 నుండి 100% వరకు కూడా తయారీ విజయవంతమైనట్టుగా తెలిపారు. అంతేకాకుండా ఈ 3D ట్రాన్సిస్టర్ల అధిక ఉష్ణోగ్రతల్లో తయారయ్యే సాంప్రదాయ సిలికాన్ ట్రాన్సిస్టర్లతో సమాన పనితీరును ప్రదర్శించినట్టుగా అధ్యయనంలో వెల్లడింది. చూసారుగా, ట్రాన్సిస్టర్లను మరింత చిన్నవిగా చేయడం కష్టమవుతున్నటువంటి సమయంలో వాటిని నిలువుగా పేర్చి ఈ కొత్త 3D సిలికాన్ చిప్ సాంకేతికత కంప్యూటింగ్ రంగానికి కొత్త దిశను చూపిస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, అలాగే డేటా సెంటర్లు, అధిక పనితీరు కంప్యూటింగ్ వ్యవస్థలకు కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉందంటూ కూడా పరిశోధకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మార్కెట్లోకి వస్తే కనుక కంప్యూటింగ్ శక్తి పెరుగుదల వేగాన్ని మరికొన్ని సంవత్సరాలు కొనసాగించడంలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కూడా వారు చెబుతున్నారు. మరి ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.